అయిపోయాయి. సుమారుగా 3 నెలలు కావస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ముహూర్తాలు లేవు. ఇప్పుడు మంచి రోజులు కాదంటగా చాలామంది వాటిని పోస్ట్పోన్ చేసుకున్నారు. శ్రావణ మాసం నుంచి ముహూర్తాలు మంచిగా రావడంతో 22, 23 తేదీ 2 తేదీల్లో కూడా కొన్ని వేల సంఖ్యలో పెళ్లిళ్ళు ఉన్నాయి. ఇక పెళ్లిలకు పెట్టింది పేరైనటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో పెళ్లిల జంటలు సందడి చేస్తున్నాయి. ఇక ఏపీ నుంచే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆ జంటలు అక్కడికి వెళ్ళి వివాహాలు చేసుకుంటున్నారు. మీరు చూస్తున్నారు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆ పూజలకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. అక్కడ కొన్ని వేల సంఖ్యలో పెళ్లిళ్ళు జరుగుతూ ఉన్నాయి. సో ఇది కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. సో అటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా చాలా జంటలు వెళ్ళి అక్కడ వివాహాలు చేసుకుంటున్నారు. ఒకసారి అక్కడటువంటి పూజారులు ఆర్టీవీతో మాట్లాడారు. ఈ యొక్క మంచి ముహూర్తాలు ఏ రకంగా జరుగుతున్నాయి అక్కడ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం. పెళ్లిళ్లకు పెట్టింది పేరు అన్నవరం. అన్నవరంలో సత్యనారాయణ స్వామి సన్నిధిలో పెళ్లిళ్ళు చేసుకునేందుకు అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా మనకి వివాహ శుభకార్యాలన్నీ కూడా ఫిబ్రవరి నుంచి మే నెల వరకు మధ్యలోనే మాత్రమే జరుగుతుంటాయి. కానీ ఇక్కడ నుంచి మూలం రావడంతో అలాగే మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఇప్పటి వరకు కూడా ఆగినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు రేపు కూడా మంచి గడియలు ఉండడం నేపథ్యంలోనే అన్నవరం సత్యనారాయణ స్వామితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెళ్లిళ్ళు శుభకార్యాలు కూడా భారీ ఎత్తున అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అన్నవరం ఏదైతే సన్నిధిలో సత్యనారాయణ సన్నిధిలో కూడా ప్రధానంగా పెళ్లిళ్ళు దాదాపుగా 200 పైగా ఈ రోజు మంచి ముహూర్తం కావడంతో పెళ్లిళ్ళు జరుపుకునేందుకు భారీ ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ అన్నవరం సన్నిధిలో పెళ్లిళ్ళు ఏ విధంగా జరుగుతాయి ప్రస్తుతం ఆలయ అర్చకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ అన్నవరం సన్నిధిలో భారీగా పెళ్లిళ్ళు జరుగుతుంటాయి. ఏ సమయంలో పెళ్లిళ్ళు ఎక్కువగా జరుగుతుంటాయి? మాసంలో వివాహానికి పెట్టినటువంటి పేరు శ్రావణ మాసం కూడా ఉన్నది. మాఘమాసము, వైశాఖ మాసము, అలాగే ఈ ఆశ్వేజ మాసము, ఇటువంటి మాసాల్లో ఈ శ్రావణ మాసంలో కూడా వివాహాలకి పెట్టింది పేరు. అందులోనూ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అన్నవర క్షేత్రంలో వివాహాలు చాలా విశేషంగా అవుతూ ఉంటాయి. అందులోనూ ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రము, రేవతి నక్షత్రం ఉన్నాయి. ఆ కారణం చేత 3 లగ్నాల్లో మేషలగ్నమందు, మిథున లగ్నమందు, అలాగే కర్కాటక లగ్నంలోనూ కూడా ఈ వివాహాలు అన్నవర క్షేత్రంలో చాలా విశేషంగా అవుతూ ఉంటాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా చాలా సుదూర ప్రాంతాల నుండి కూడా అన్నవర క్షేత్రానికి వచ్చి అన్నవర క్షేత్రంలో వివాహం చేసుకుంటే వాళ్ళకి ఎంతో శుభం జరుగుతుందని, అలాగే సత్సంతానం కలుగుతుందని, దంపతులిద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉంటారని ఒక ప్రతీతి. ఆ కారణం చేత సుదూర ప్రాంతాల నుండి అన్నవర క్షేత్రానికి విచ్చేసి సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలోనే వివాహం చేసుకుని ఆ మరుసటి రోజు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించి ఆ దంపతులిద్దరూ కూడా ఆ పసుపొట్టలతోటే స్వామివారిని దర్శించి వారి ఇళ్ళకి వెళ్తూ ఉంటారు. అందరూ కూడా భక్తులు కూడా చెబుతూ ఉంటారు, అన్నవర క్షేత్రంలో మేము చేసుకున్నామండి వివాహం, మేమందరూ కూడా అన్యోన్యంగా ఉన్నాం, మాకు సంతానం కూడా బాగున్నారు, మా కుటుంబం కూడా చాలా అభివృద్ధిగా ఉందని చాలామంది మా దగ్గర దంపతులు భక్తులు వచ్చి చెబుతూ ఉంటారు. ఇక్కడ క్షేత్రంలో హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మంగా వెలిసినటువంటి సత్యనారాయణ స్వామి వారు భక్తుల యొక్క కోరికలు నెరవేరడం కాకుండా సంతానం కోరిన వారికి సంతానం ఇస్తూ ఉంటారు, వ్యాపారాభివృద్ధి కోరిన వారు వ్యాపారాభివృద్ధి, అలాగే ఏ కోరికలతో వచ్చి ఇక్కడ వ్రతం ఆచరిస్తూ ఉంటారో ఆ కోరికలన్నీ కూడా వాళ్ళకి నెరవేరడం, మళ్ళీ కూడా సత్యనారాయణ స్వామి వారి సన్నిధికి వచ్చి వాళ్ళు దర్శనం చేసుకోవడం చాలా విశేషం. జై సత్యదేవ. ఇప్పటి నుంచి ఇప్పుడు శుభముహూర్తాలు ఉంటాయని చెప్పింది. ఈ శ్రావణ మాసం అంతా కూడా తర్వాత ముహూర్తాలు ఉన్నాయి. తర్వాత భాద్రపద మాసం వచ్చింది. భాద్రపద మాసం అంటే శూన్యమాసం అంటారు. అంటే వినాయక చవితి ఆ నెలలో మనకి వివాహాలు జరగవు. ఆశ్వీజ మాసం, కార్తీక మాసంలో కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత అలా ఉంది. మనకి ఈ రోజు రేపు కూడా గట్టి ముహూర్తం అని అంటుంటున్నారు. అంటే గట్టి ముహూర్తం ఎంతమంది ఇక్కడ అన్నవరంలో పెళ్లిళ్ళు అవుతున్నారు? సుమారు 200 దాకా వివాహాలు జరగచ్చని అంచనా వేసుకుంటున్నారు. స్వామివారి సన్నిధిలో సుదూర ప్రాంతాల నుండి, అంటే గతంలో జరిగినటువంటి ఒక ఎస్టిమేషన్ అంచనా వేసుకుని మనం ఊహించడం జరుగుతోంది. మన అనుకూలత కరెక్ట్గా అవుతుందని చెప్పలేం, కానీ స్వామివారి సన్నిధిలో మాత్రం విశేషంగా వివాహాలు జరగడం, వాటికి తగిన ఏర్పాట్లన్నీ కూడా దేవస్థానం వారు చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం చేస్తున్నారు. స్వామివారి సన్నిధిలో చాలా విశేషంగా ఈ రోజున ఉత్తరాభాద్ర నక్షత్రం, అందులోనూ రేవతి నక్షత్రం కలిసి వచ్చాయి. అందులోనూ తర్వాత మేషలగ్నంలోను, మిథున లగ్నంలోను, కర్కాటక లగ్నం 3 ముహూర్తాలున్నాయి ఇవాళ రోజు రాత్రి. అలాగే ఇవాళ రేపు కూడా విశేషంగా వివాహం జరుగుతుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో
చాలా మంది కూడా వివాహాలు చేసుకుంటున్నారు. ఇద్దరు కలిసిగా అక్కడ చాలా జంటలు అయితే వివాహాలు జరుగుతున్నాయి. సో ఇద్దరు కూడా అక్కడ చాలా మంది పెద్ద ఎత్తున ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సత్యనారాయణ స్వామి సన్నిధిలో వివాహం జరగడం చాలా సంతోషంగా ఉందంటూ